ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఈ సాయంకాల వేళ సమయంలో ఈ ఆన్లైన్ ప్రేయర్లో జాయిన్ అయిన మీ అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నేను ఆహ్వానిస్తున్నాను. ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ దిస్ ఆన్లైన్ యూత్ మీటింగ్. ఈ ఆన్లైన్ యూత్ మీటింగ్కి జాయిన్ అయిన మీ అందరినీ మరి నిశ్చయముగా దేవుడు ఈ దినం దర్శించాలని, మనందరితో దేవుడు మాట్లాడాలని, ఆయన సన్నిధి, ఆయన మహిమ మన మధ్యలోకి దేవుడు పంపించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి మీలో అనేక మంది మరి ఈ ఆన్లైన్ ప్రేయర్ ద్వారా మేలు పొంది ఉన్నారు. మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్తో కూడా ఈ లింక్ని మీరు షేర్ చేయండి. సో దట్ దే విల్ ఆల్సో బీ బ్లెస్డ్. వారు కూడా దీవించబడతారు. ఈ రాత్రి వేళ సమయంలో మరి ఆన్లైన్ ప్రేయర్ని ప్రార్థనతోటి ప్రారంభించుకుందాం. లెట్ us pray. స్తోత్రం స్తోత్రం ప్రేంగల నా పరలోకపు తండ్రి, నా నమ్మదగిన వాడా, నీకు స్తోత్రం నాయనా. ఈ రాత్రి వేళ సమయంలో నాయనా ఎంతెంతో దూర ప్రాంతాల నుంచి నీ ప్రియ బిడ్డలు ఈ ఆన్లైన్ ప్రేయర్లో జాయిన్ అయ్యి ఉన్నారు. నా ప్రభానికి స్తోత్రం. ప్రతి బిడ్డ పైన మీరు దృష్టి ఉంచమని అడుగుతున్నాను నాయనా. నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ, ప్రతి గృహంలోకి మీరు దిగి రండి నాయనా. దేవా నీకు స్తోత్రం. ప్రతి బిడ్డలకి నువ్వు సమీపంగా ఉండి ఈ రాత్రి నువ్వు దర్శించి మాట్లాడమని అడుగుతున్నాను. నా దేవా, నా తండ్రి, ఏ ఆశతో ఏ ఆకలితో నీ సన్నిధికి వచ్చినారో నువ్వు ఎరిగిన దేవుడవి నాయనా. ప్రతి బిడ్డని కూడా ఈ రాత్రి నువ్వు దర్శించు. ఎవరిని విడిచిపెట్టొద్దు నాయన. నేను ఉన్నవాడను అనువాడనని చెప్పిన దేవుడు కదా నాయన. ఎస్ లార్డ్, ఈ రాత్రి నువ్వు మా ప్రార్థనలకి జవాబిచ్చే దేవుడివి. ఈ రాత్రి మమ్మల్ని దర్శించే దేవుడివి. ఈ రాత్రి మాకు సమీపంగా ఉండి మా పక్షాన అనేక కార్యాలను చేయబోతున్నందుకు దేవా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా యేసయ్యా నీకు స్తోత్రం నాయన. ఇప్పుడు జరగబోయే ఆన్లైన్ ప్రేయర్ని నీ చేతులకు అప్పచెప్తున్నాను. పాటల ద్వారా నువ్వు మహిమ పొందు, వాక్యం చేత నువ్వు మహిమ పొందు నాయన. నాయన ప్రతి ఎక్విప్మెంట్, ఎవ్రీ సిస్టమ్ లార్డ్, ప్రతిదీ కూడా చక్కగా పనిచేయడానికి నువ్వు సహాయం చేయండి. పవర్ని నీ స్వాధీనంలో పెట్టుకోండి. నెట్వర్క్ ఇష్యూస్ నాయన, టెక్నికల్ ఇష్యూస్ అన్నీ నీ చేతికి అప్పచెప్తున్నాను నాయన. ఎలాంటి అభ్యంతరాలు రానీయకుండగా నజరేయుడైన యేసు నామములో ప్రతి చీకటి అంధకార శక్తులను కూల్చి వేస్తున్నాను. నా యేసు, నువ్వుండి ఈ కార్యాన్ని జరిపించి నీ నామ ఘనత కొరికే నువ్వు మహిమ పొందమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. మరి ఈ రాత్రి ఆన్లైన్లో జాయిన్ అయినందుకు మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మరొక ప్రత్యేకమైన పాటను విందాం. Put your
దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో ఈ ఆన్లైన్ ప్రేయర్కి జాయిన్ అయిన మీ అందరినీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నేను ఆహ్వానిస్తున్నాను. ఐ వెల్కమ్ యు ఆల్ ఫర్ దిస్ ఆన్లైన్ యూత్ మీటింగ్. నిశ్చయముగా దేవుడు అనేక కార్యాలు జరిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను.
ఇది శక్తి చేత బలము చేత కాదు, కానీ ఆయన ఆత్మ ద్వారానే సమస్త కార్యాన్ని దేవుడు జరిపిస్తున్నందుకు దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కూడా నిశ్చయముగా దేవుని మాటలు వినడానికి ఆసక్తితో వచ్చిన ప్రతి బిడ్డని కూడా ఈ రాత్రి దేవుడు దర్శించాలని, ప్రతి బిడ్డతో కూడా దేవుడు మాట్లాడాలని, ఈ రాత్రి కూడా ఆయన ఉన్నవాడు అనువాడైన దేవుడు నిశ్చయముగా మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఈ రాత్రి మన పక్షాన గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నందుకు దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో వాక్యంలోకి వెళ్ళకముందు అందరము కళ్ళు మూసుకుంటే లెట్ us pray, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం ప్రేమగల నా పరలోకపు తండ్రి, నా నమ్మతగిన వాడా నీకు స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో ఈ ఆన్లైన్ ప్రేయర్లో జాయిన్ అయిన ప్రతి బిడ్డని బట్టి దేవాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. దేవానికి స్తోత్రం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామంలో కూడుకున్నారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేశావు నా యేసు. మా మధ్యలోకి మీరు దిగి వచ్చినందుకు నీకు వందనాలయ్యా. దేవా, నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకో. ఈ దినం నీకు మాకు అడ్డుగా ఏ పాపము, ఏ అవిధేయత దేవా, ఎక్కడన్నా నీకు వ్యతిరేకమైన కార్యాలు మాలో కనిపిస్తే దేవా, ప్రతి బిడ్డని కూడా క్షమించు నాయనా. నీ పవిత్ర రక్తముతో మా అంతరంగాల్ని కడిగి శుద్ధిగా మార్చు. ఈరోజు నీకు మాకు అడ్డుగా ఏది ఉండకూడదయ్యా. దేవానికి స్తోత్రం. నీ ఆకాశము విప్పబడాలి దినము. మైటీ గాడు రిహద రబాబాబా షందల నీకు స్తోత్రం నాయన. ఈరోజు దేవా, నీ ఆకాశము నుండి నీ వాక్యం అనే వెలుగుని మా మీద ప్రకాశింప చెయ్యండి నాయన. దేవా, ఇదిగో నీ వాక్కును పంపించి ప్రతి బిడ్డని కూడా నువ్వు దర్శించమని అడుగుతున్నాను. దేవా నీకు స్తోత్రం. ఏ బంధకాల్లో, ఏ చీకటిలో దేవా, ఎలాంటి ఉచ్చులో చిక్కుకొని ఉన్నారో నీ బిడ్డలను ఈ రాత్రి యేసు శక్తిగల నామములో నీ బిడ్డలకి నాయనా స్వాతంత్రాన్ని ప్రకటిస్తున్నానయ్యా. నీ బిడ్డలకి విడుదల ప్రకటిస్తున్నానయ్యా. యేసు నామములో ప్రతి బంధకాలు తెంపబడును గాక. నీకు స్తోత్రం. ప్రతి సంకటములు, ప్రతి బంధకాలు యేసు నామములో తెగిపోవును గాక. నీకు స్తోత్రం నాయనా. దేవా, నీ నామములో నీ బిడ్డలకి దేవా నెమ్మది, సమాధానము ఈ సాయంకాల వేళ సమయంలో కలిగించు. నీ రక్షణ ఆనందము వారి హృదయాల్లో పోయండి నాయన. దేవా నీకు స్తోత్రం. నీ ఆకాశాన్ని విప్పి నీ పరిశుద్ధాత్మని నీ బిడ్డల పైన కుమ్మరించు నాయన. నీకు స్తోత్రం. నీ బిడ్డల్ని బలపరచు దేవా. ఏ బిడ్డ ఏ ఆకలితో, ఏ దప్పికతో నీ సన్నిధికి వచ్చినారో నా ప్రభా, ప్రతి బిడ్డని నువ్వు చూస్తున్న దేవుడవయ్యా. మేము వారి దగ్గరికి వెళ్ళలేము, కానీ నువ్వు అందరినీ చూస్తున్నావు. ఐ నో దట్ యు ఆర్ వాచింగ్ యువర్ పీపుల్ లార్డ్. నీ బిడ్డల్ని నువ్వు గమనిస్తున్నావయ్యా. కనికర్మతో కదిలించబడి ఈ రాత్రి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని నువ్వు దర్శించి నాయనా అందరితోనూ మాట్లాడు. పరిశుద్ధాత్మదేవా, నిన్ను ఆహ్వానిస్తున్నానయ్యా. రండి మా మధ్యలోకి. నువ్వు మా మంచి బోధకుడివి. ఈ రాత్రి నా మాటలు, నా ఆలోచనలు కాదు, కానీ మీరే ఉండి మా అందరినీ దర్శించి మాట్లాడమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడు మనకిచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఆన్లైన్ ద్వారా మీరు ఎంతెంతో దూర ప్రాంతము, మరి కొంతమంది అయితే నాకు తెలియదు, కానీ బట్ వీఆర్ ఏబుల్ టు మీట్ యూ. మీ అందరినీ ఇలా మేము కలవగలుగుతున్నాం. దాన్ని బట్టి ఈ యూట్యూబ్ లైవ్, గూగుల్ మీట్ బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతోమంది నాకు కాల్ చేసి, అన్నా మేము ఈ వాక్యుల ద్వారా మేము ఎంతో బలం పొందుకుంటున్నాం, మాకు సరి అయిన వాక్యం లేని పరిస్థితిలో వీఆర్ ఏబుల్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటలు విని మేము ఆదరణ పొందుకుంటున్నాం. అండ్ దే షేర్ దేర్ టెస్టిమనీస్. వారి సాక్ష్యాల్ని పంచుకుంటున్నప్పుడు మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. నిశ్చయముగా ఈ అంత్య దినాల్లో మనము
దేవునిలోకి అనేక మందిని నడిపించడానికి ప్రయాసపడదాము. ఐ రియలీ అప్రిషియేట్ మీలో అనేక మంది, ఎంతోమందికి లింక్ని మీరు పంపిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి అనేక మంది నూతనంగా మరి ఈ ఆన్లైన్ ప్రేయర్స్లో జాయిన్ అయ్యి దే బీన్ బ్లెస్డ్, వారు ఆశీర్వదించబడుతున్నారు. దాన్ని బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ రాత్రి కూడా దేవుని వాక్య ధ్యాన నిమిత్తము కీర్తనల గ్రంథము వీఆర్ గోయింగ్ టు రీడ్ బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 145. కీర్తనలు గ్రంథము 145 18వ వచనం చదువుకుందాం. సామ్స్ చాప్టర్ 145 వర్సెస్ 18. తనకు మొర్రపెట్టు వారందరికీ వారి అందరికీ తనకు నిజముగా మొర్రపెట్టు వారి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. చిన్న ప్రార్థన. స్తోత్రం నాయనా, ఈ వాక్యము చేత మాతో నువ్వు మాట్లాడు. నా పరిశుద్ధ దేవానికి స్తోత్రం నాయనా. ఈ రాత్రి వినగలిగే చెవులు, గ్రహించే హృదయము మా అందరికీ దయచేసి నువ్వే ఇక్కడ నిలబడి మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున వేడుకొచ్చినాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఒక చక్కని మాట చెబుతూ ఉన్నాడు కదా. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం. నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? దేవుడు నా మొరను ఆలకిస్తాడా? నేను ప్రార్థన చేస్తే ఐ డోంట్ నో వెదర్ గాడ్ విల్ హియర్ ఆర్ నో. దేవుడు వింటాడో లేదో కదా. అనేక సార్లు మనలో అనేకమైన సందేహాలతో మనం దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం. కానీ ఈ రాత్రి జీవము కలిగిన దేవుని మాటలు, ఈ గ్రంథంలో ఉన్న, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న జీవపు మాటలు మనకి అనేకమైన సత్యాల్ని బోధిస్తూ ఈ రాత్రి మనకు ఒక అభయము మనకు కలగచేస్తున్నాయి. అందుకొరకే ఇక్కడ చక్కని మాట అంటున్నాడు. 18వ వచనం చూద్దాం ఏమంటాడు. తనకు మొర్రపెట్టు వారి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఇంగ్లీష్ లో అంటాడు, ద లార్డ్ ఈజ్ నై అంటు ఆల్ దెమ్ దట్ కాల్ అపాన్ హిమ్. ఎవరైతే ఆయనకి మొరపెడుతున్నారో వారందరికీ దేవుడు ఎలా ఉన్నాడంట? సమీపముగా ఉన్నాడు. చాలాసార్లు అనుకుంటాం, నేనంటే దేవునికి ఇష్టమో లేదో కదా, దేవుడు నాకు సమీపంగా లేడు, దేవుడు నా మొరను ఆలకించాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు అని చాలాసార్లు మనం అనేకమైన సందేహాలతోటి జీవిస్తూ ఉంటాం. కానీ ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యము బహు ఖచ్చితంగా మనతోటి సెలవిస్తుంది. ఏమంటుందంటే కదా, ద లార్డ్ ఈజ్ నై అంటు ఆల్ దెమ్ దట్ కాల్ అపాన్ హిమ్. దేవునికి మొరపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉంటాడంట. గాడ్ ఈజ్ వెరీ క్లోజ్ టు దెమ్. ఈరోజు నువ్వు ఎవరివైనా సరే కదా, నువ్వు క్రైస్తవుడు కాకున్నా పర్వాలేదు, హూ ఎవర్ యు ఆర్, కానీ నువ్వు ఆయన వలన సృష్టించబడిన సృష్టివై ఉండి ఈరోజు నువ్వు మొరపెట్టినప్పుడు, వెన్ యు కాల్ అపాన్ హిమ్, నా దేవా నా తండ్రి అని నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? నీకు సమీపముగా ఉంటాడు కదా. ఈ రాత్రి ఈ సత్యాన్ని తెలుసుకో సహోదరుడా, సహోదరి. నీ శ్రమలో, నీ కష్టములో, నీ వేదనలో నువ్వు కన్నీటితో మొరపెట్టినప్పుడు కదా, దేవుడు వింటాడో లేదో అనుకుంటున్నావేమో, కానీ నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నీకు సమీపముగా ఉండబోతున్నాడు. హీఈస్ గోయింగ్ టు బీ నై టు యూ. నీకు సమీపంగా ఉంటాడు. అపవాది అంటాడు, దేవుడు నీ ప్రార్థన వింటున్నాడో లేదో, అసలు నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావో లేదో కదా, ఎందుకు ప్రార్థన చేస్తావు, బీ క్వైట్, నువ్వు ప్రార్థన చేయ అవసరం లేదని అపవాది అనేక సార్లు నిన్ను కృంగతీస్తున్నాడు. కానీ ప్రియ సహోదరుడా, ఈ రాత్రి నిన్ను నువ్వు ప్రోత్సాహపరచుకో. ఎంకరేజ్ యువర్ సెల్ఫ్, బికాస్ వెన్ యూ కాల్ అపాన్ హిమ్, ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు ఇదిగో ఆయన నీకు సమీపముగా ఉన్నాడు. హీస్ గోయింగ్ టు బి వెరీ క్లోజ్ టు యూ. ఎడారిలో తన కుమారుడు దాహముతో చనిపోయే సమయంలో హాగరు మొరపెడుతుంది. అయ్యా నా కుమారుని కనికరించయ్యా,
నా కుమారుడు చనిపోతున్నాడు అయ్యా, అయ్యా నన్ను కనికరించు. హాగరు అబ్రహాము ఒక దాసి అయినా కానీ, హూఎవర్ షీ ఈజ్, ఎవరైనా కానీ, తన దాసి అయినా కానీ, ఈరోజు నువ్వు బంధకాల్లో ఉండవచ్చు, చీకటిలో ఉండవచ్చు, వేరెవర్ యు ఆర్, నువ్వెక్కడున్నా కానీ నువ్వు ఒక్కసారి యేసయ్యా అని నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నీకు సమీపంగా ఉంటాడు. ఆయన నీకు దగ్గరగా ఉండబోతున్నాడు. ఆయన నీకు జవాబిచ్చే దేవుడు. ఆయన నామమునను మొరపెట్టినప్పుడు హీఈస్ గోయింగ్ టు కమ్ క్లోజ్ టు యూ, నీకు దగ్గరగా వస్తాడు. అందుకొరకే హాగర్ అంటుంది, యెహోవా యెహోవా కదా నన్ను చూస్తున్నవాడు కదా, చూచుచున్న దేవుడు యెహోవా. ఎల్రోహి, జెహోవా ఎల్రోహి, ఆయన నన్ను చూచే దేవుడు కదా. దేవుడు తన దూతని పంపించి హాగర్తో మాట్లాడుతున్నాడు. తన కుమారుడిని కదా బ్రతికించిన దేవుడు. నిజమే, ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన నీ మొరని తోసివేయాడు. ఆయన నీకు సమీపముగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ఈ రాత్రి నువ్వు గమనించు. అందుకొరకే తెలుగులో అంటున్నాడు, ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన ఎలా ఉన్నాడంట, సమీపముగా ఉన్నాడు. వెన్ యూ ట్రూలీ కాల్ అపాన్ హిమ్, నువ్వు యథార్థముగా ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు, నిజముగా నా దేవా నువ్వు ఉన్నావని నేను ఎరిగి ఉన్నానయ్యా. అందుకొరకే అంటాడు, ఆయన వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. ఈరోజు నేను మొరపెట్టినప్పుడు నా దేవుడు నాకు సమీపంగా ఉండి నాకు ఉత్తరం ఇస్తాడని ఈరోజు నువ్వు నమ్మినట్టయితే కదా, దేవుడు నీకు జవాబు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాడు. మరి ఒక భయంకరమైన నక్సలైట్ సాక్ష్యాన్ని నేను ఒకరోజు విన్నాను. ఆ వ్యక్తి చెప్తున్నాడు, ఆయన చేసిన దాన్ని బట్టి ఆయనని మరి పోలీసు వాళ్ళు పట్టుకుని తీసుకెళ్ళిపోయారు. భయంకరంగా కొట్టేస్తున్నారు. ఒకరోజు ఒక పోలీస్ స్టేషన్లో, ఒకరోజు ఒక చోట ఆయనని ఎక్కడ పెట్టారో వాళ్ళ ఇంటి వాళ్ళకి కూడా తెలియదు. భయంకరంగా కొట్టి, నీ స్థావరాలు ఎక్కడున్నాయి, మీరు ఇంకా ఏమేమి చేస్తారో అవన్నీ చెప్పని భయంకరంగా కొట్టండి. ఈయన ఒక ఇన్ఫర్మేషన్ లాగానే వారి దగ్గర ఉన్నాడని తెలిసి ఇంకా ఆయనను పట్టుకుని భయంకరంగా కొట్టేస్తున్నారు. ఆయన యేసయ్య గురించి ఎప్పుడు కథ ఇష్టపడలేదు. బైబిల్ ఇస్తే బైబిల్ని చింపి పడేసేవాడు. అయితే అలాంటి వ్యక్తి ఎప్పుడైతే ఆయన తీసుకెళ్ళి భయంకరంగా కొట్టేస్తున్నారో ఇంకా నేను చనిపోతాను అనుకున్నాడు. అయితే ఆయన 2 కాళ్ళని ఒక రాడ్ మీద ఇలా పెట్టేసి తల కిందకి పెట్టి ఆ పాదాల మీద, ఆ ఫుట్ మీద కొడుతున్నప్పుడు అన్నీ పెద్ద పెద్ద గెడ్డల్లాగా అయిపోయినాయి. ఆ దెబ్బలకి అవి పగిలిపోయి దాంట్లోంచి రక్తము కారుతూ తన శరీరం అంతా కారుతూ తన కళ్ళల్లోకి వచ్చి పడిపోతుంది. అమ్మా అమ్మా అని కేకలు వేశాను, కానీ మా అమ్మ రాలేదు. నానా నానా అని కేకలు వేశాను, మా నాన్న రాలేదు. ఎవరో స్నేహితుల్ని కేకలు వేశాను, ఎవరూ రాలేదు. ఒక్కసారి యేసయ్యా అన్నాను. ఎందుకన్నానో నాకు తెలియదు, కానీ యేసయ్యా అని నేను కేక వేశాను. ఎప్పుడైతే ఆ కేక వేశానో ఆ పోలీసు వాళ్ళు నన్ను కొట్టడం ఆపేశారు. నా కాళ్ళను ఆ రాడ్ మీద నుంచి దించేశారు. దించేసి నన్ను తీసుకెళ్ళి నా శరీరం అంతా కడిగేసి నన్ను ఒక చోట కూర్చోబెట్టి అన్నం తీసుకొచ్చి నాకు పెట్టారు. ఇంకా ఆ రోజు ఎప్పుడైతే నన్ను వాళ్ళు కొడుతున్నారో, నన్ను కొడుతున్నప్పుడు ఆ రక్తం నా కళ్ళల్లోకి వచ్చేసి నాకు సరే కనపడటం లేదు. యేసయ్య అని ఎప్పుడైతే నేను కేకలు వేశానో, నాలాగన ఇంకొక వ్యక్తి ఉన్నాడు అక్కడ నా ఎదురుగా. ఆయనని ఇంకా భయంకరంగా కొట్టేశారు. ఆయన శరీరమంతా రక్తంతో నింపబడిపోయింది. అసలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు. ఆయనని నేను చూస్తున్నప్పుడు, ఎవరివయ్యా నువ్వు, నీదేం కేసయ్యా అని నేను అడుగుతున్నప్పుడు ఒక్కసారి చెయ్యిలా చూపించాడు. నేను అటు చూసినప్పుడు అదే వ్యక్తి ఇక్కడ కనపడుతున్నాడు. ఒక భారమైన సిలువను మోసుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు, అయ్యా నువ్వు యేసయ్యవా అంటే, అవును, నేను నిన్ను రక్షించడానికి నేను వచ్చాను. నువ్వు నన్ను పిలిచావు కనుక నేను నిన్ను రక్షించడానికి వచ్చాను.
ఆ వ్యక్తి చెప్తున్నాడు, ఏ దినమైతే నేను యేసయ్యని పిలిచానో ఆ రోజు నుంచి రోజు నన్ను కొట్టేవారు నన్ను కొట్టడం ఆపేశారు. క్రమేణా నా కేసులన్నీ కొట్టేశారు. నా కేసులన్నిటినీ దేవుడు తీసివేసి నన్ను బయటికి తీసుకొచ్చేశాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు నిత్యముగా ఆయన పేరు పెట్టి నువ్వు పిలిచినప్పుడు, వెన్ యు కాల్ అపాన్ హిమ్, ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు, అవర్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ యూ. నీకు జవాబు ఇవ్వడమే కాకుండా నీకు సమీపముగా ఆయన రాబోతున్నాడు. ప్రియ సహోదరుడా, ఈ రాత్రి ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకో. ఈరోజు కృంగిపోవద్దు. నేను మొరపెడితే దేవుడు నాకు జవాబు ఇవ్వడం లేదని అనుకోవద్దు. దేవుడు నాకు బహు దూరంగా ఉన్నాడని అనుకోవద్దు. ఈ రాత్రి నిజముగా నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నీకు సమీపంగా ఉండే దేవుడు. ప్రియ సహోదరుడా, ఈ రాత్రి నిన్ను నన్ను సృష్టించిన మన దేవుడు, ఆయనని నిజముగా నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నీకు జవాబిచ్చేవాడు. నువ్వు పాపములో ఉండవచ్చు, నువ్వు శాపములో ఉండవచ్చు, జగటగల దొంగ ఊబిలో కురుక్కుపోయి ఉండవచ్చు, ఈరోజు సంకటముల ద్వారా బంధించబడిపోయి ఉండవచ్చు, ఈరోజు అనేకమైన వ్యసనాల్లో నువ్వు చిక్కుకొని ఉండవచ్చు, ఈరోజు బయటికి రాలేని స్థితిలో నువ్వు ఉండవచ్చు. కానీ దేవా, నన్ను రక్షించు నా యేసయ్యా, నా యేసయ్యా నాకు జవాబివ్వని నిజముగా నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నీకు సమీపంగా ఉండబోతున్నాడు. ఈస్ గోయింగ్ టు కమ్ క్లోజ్ టు యూ, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. ఈ రాత్రి సత్యాన్ని నువ్వు తెలుసుకో. ఇప్పుడు కూడా నువ్వు కన్నీళ్లతో ఈ వాక్యాన్ని వింటుండగా, ఇదిగో నీ కన్నీళ్లు తుడవడానికి నీకు సమీపించి ఉన్నాడు యేసయ్య. హీ ఈస్ క్లోజ్ టు యూ, నీకు సమీపించి ఉన్నాడు, నీ ప్రక్కనే నిలబడి ఉన్నాడు. ప్రియ సహోదరి, ఈ రాత్రి కృంగిపోవద్దు. నీ కన్నీటిని ఆయన చూస్తున్నవాడు, నీ మొరను ఆలకించే దేవుడు. ఆయనకి నిత్యముగా మొరపెట్టు వారికి ఇదిగో నేను సమీపముగా ఉన్నానని ఈ రాత్రి దేవుడు మనతోటి సెలవిస్తున్నాడు. కనుక ఈ రాత్రి బహు ధైర్యము కలిగి, దేవా నేను ఒంటరి వాడిని కాదు, నేను ఒంటరి దాన్ని కాదయ్యా, నేను మొరపెట్టినప్పుడు నువ్వు నాతో ఉంటావు, నాకు దగ్గరగా ఉంటావు, నాకు జవాబిచ్చే దేవుడవయ్యా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. దావీదు తన అనుభవాలు గుండగా చెప్తున్నాడు. చూడండి, కీర్తనలు గ్రంథం 34వ అధ్యాయము, సామ్స్ చాప్టర్ 34, 34వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. కీర్తనలు సామ్స్ చాప్టర్ 34 వర్సెస్ 18. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సు గల వారికి ఆయన రక్షించును. ఆమేన్, హల్లెలూయా. The Lord is nigh unto them that are broken in heart. కదా తెలుగులో అక్కడ ఆ మాట ఏమంటాడు చూడండి, 18వ వచనము. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడై ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు విరిగిపోయావేమో, నలిగిపోయావేమో, ప్రభువా నాకెవ్వరు లేరయ్యా, నాకెవ్వరు సహాయకులు లేరయ్యా అని ఈ రాత్రి నువ్వు కృంగిపోయి కన్నీళ్లతో మొరపెడుతున్నావేమో. ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. నువ్వు విరిగిపోయి నలిగిపోయిన హృదయంలో ఉన్న నీకు ఆయన సమీపంగా ఉన్నాడు. హీ విల్ నెవర్ లీవ్ యూ. నిన్ను విడిచిపెట్టాడు. ప్రియ సహోదరుడా, ఆయన నీకు ఆసన్నుడై ఉండి నిన్ను నడిపించాలని ఇష్టపడుతున్న దేవుడు. ఈ రాత్రి ప్రియ సహోదరుడా, సహోదరి, కృంగిపోవద్దు. అయ్యా, నిజముగా ఈ రాత్రి నేను నీ దగ్గరికి వచ్చాను, నీ మాటలు వినాలని నీ సన్నిధిలో నేను మొరపెడుతున్నానయ్యా, నీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. నువ్వు నాకు సమీపంగా ఉన్నావు. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రం. నిజంగా ఆ తర్వాత ఏమంటాడు అక్కడ 18వ వచనమే చదువుకుందాం మరలా.
విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు కలిగిన వారికి ఆయన రక్షించును. ఈరోజు నీ మనసులో నువ్వు నలిగిపోయి ఉన్నావేమో కదా, ఆయన నిన్ను రక్షించడానికి వస్తున్నాడు. హీఈస్ కమింగ్ క్లోజ్ టు యూ, నీకు సమీపించడానికి వస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు కృంగిపోవద్దు. మన యేసయ్య ఈ రాత్రి నీ ముఖ్యమైన స్నేహితుల కన్నా నీకు దగ్గరగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. నీ దగ్గరగా ఉండి నిన్ను చేర్చుకొని నలిగిన హృదయము వారిని రక్షించడానికి ఆయన వస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఏ బంధకాల్లో ఉన్నావు, ఏ చీకట్లో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, ఏ విపత్తులో ఉన్నావో, కానీ ఈ రాత్రి దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు. గాడ్ ఈస్ కమింగ్ క్లోజ్ టు యూ. నీ దగ్గరికి వచ్చి నిన్ను విడుదల చేయడానికి. నువ్వు విరిగిపోయావు, నలిగిపోయావు, అందుకొరకే నీకు సమీపించి ఉన్నాడు. హీ ఈస్ క్లోజ్ టు యూ. సహోదరుడా, కృంగిపోవద్దు. గాడ్ ఈస్ విత్ యూ. నీ పక్షాన ఉండి గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన అంటున్నాడు 51వ కీర్తనలో ఒక చక్కని మాట అంటాడు. 17వ వచనం చూడండి, 51:17. Psalms chapter 51 verses 17. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవుడు కంట విరిగిపోయిన వాళ్ళు, నలిగిపోయిన వాళ్ళ హృదయము దేవునికి చాలా ఇష్టము. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు కృంగిపోవద్దు. విరిగి నలిగిన హృదయము కలిగి ఉన్న నీతో ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. అలాంటి కదా బలులు ఆయనకి చాలా ఇష్టం అంట కదా. హీ లైక్స్ దెమ్ సో మచ్. వారంటే దేవునికి చాలా ఇష్టము. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి కృంగిపోవద్దు. దేవుని సన్నిధిలో విరిగిపోయావు, నలిగిపోయి ఈ రాత్రి దేవుని దగ్గరికి వచ్చి ఉన్నావు కనుక దేవుడు నీ పక్షాన ఉండి కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అంతేకాదు 147వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. ఏమంటాడు చూడండి. Psalms chapter 147 verse 3. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు వారి గాయములను కట్టును నక్షత్రముల సంఖ్యను. ఇక్కడ ఏమంటున్నాడంటే గుండె చెదిరిన వారిని ఆయన ఏం చేస్తాడంట? బాగు చేయను. ఈరోజు నీ గుండె చెదిరిపోయావేమో, నువ్వు కృంగిపోయావేమో కదా, నిన్ను బాగు చేయడానికి వస్తున్నాడు. మళ్ళీ చదువుకుందాం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. వారి గాయములను కడతాడంట. ఎన్నో గాయాలు పొందుకున్నావు, ఈరోజు దేవుని సన్నిధికి వచ్చావు, నీ ప్రతి గాయాన్ని కూడా ఆయన కడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో కృంగిపోవద్దు. ఈ రాత్రి వేళ సమయంలో వేసారిపోవద్దు. ఇదిగో గుండె చెదిరిపోయావు, పగిలిపోయావు. యు ఆర్ ఇన్ బ్రోకన్ హార్టెడ్. నీ హృదయంలో పగిలిపోయి ఉన్నావు. నీకు దేవుడు సమీపస్తుడై ఉన్నాడు. హీ ఈస్ క్లోజ్ టు యూ. నువ్వు నిత్యముగా ఆయన సన్నిధిలో మొరపెడుతున్న నీ ప్రార్థనలకి ఆయన జవాబిచ్చే దేవుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు కృంగిపోవద్దు. ఈ రాత్రి ఆయన దగ్గరికి రా. ప్రభువా, నేను విరిగిపోయాను, నేను నలిగిపోయాను, నీ పాద సన్నిధికి వచ్చానయ్యా. అయ్యా, నన్ను బాగు చేయువాడవి నువ్వేనయ్యా. నా గాయములన్నిటినీ కట్టువాడవు నువ్వేనయ్యా. థ్యాంక్ యూ లార్డ్. దేవా, నీకు స్తోత్రం నాయనా. నా పక్షాన నువ్వు అన్నీ చేయగలవని ఈ రాత్రి ప్రియ సహోదరుడా నువ్వు విశ్వసించినట్టయితే ఆయన నీకు సమీపముగా ఉండి, నీకు తోడై ఉండి, నీ పక్షాన గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి నువ్వు ఒంటరి దానివి కాదు, నువ్వు ఒంటరి వాడివి కాడు. ఆయన నీకు సమీపంగా ఉండి నీ గాయములన్నిటినీ కట్టి కదా నిన్ను బాగు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నీకు సమీపంగా ఉన్నాను నా బిడ్డ. నీ కన్న తల్లి నిన్ను మరచినా నేను నిన్ను మరవలేదు. ఇదిగో నా చేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను.
ఇజ్రాయేలు, నిన్ను నేను ఎలా మర్చిపోగలను? హౌ కెన్ ఐ ఫర్గెట్ యు? నిన్ను మర్చిపోలేను నా బిడ్డ. నువ్వు నా అరచేతిలో ఉన్నావు. ఈ రాత్రి కృంగిపోవద్దు. నువ్వు నిజముగా మొరపెట్టినప్పుడు నేను నీకు సమీపముగా ఉండి నీ సంకటముల నుండి నిన్ను విడుదల చేస్తానని ఈ రాత్రి దేవుడు మనతోటి సెలవిస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఏలయనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఉన్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది. ఆమేన్. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మోషే చక్కగా ఇక్కడ దేవుని మాటలు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 7వ వచనం మరొక్కసారి చదువుకుందాం. ఏలయనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడెల్లా ఆయనకి మొరపెట్టినప్పుడు ఎల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు కదా. ఈరోజు మన దేవుడు సమీపంగా ఉన్నట్టుగా ఏ దేవుడు ఉన్నాడు అని ప్రశ్న వేస్తున్నాడు. నిజమే, మన దేవుడు అంట మనం ఎప్పుడు మొరపెట్టినా కానీ ఎనీ టైం వి క్రై, మధ్యరాత్రిలో నువ్వు మొరపెట్టినప్పుడు కదా, ఏ సమయంలో నువ్వు మొరపెట్టినప్పుడు కూడా ఆయన నీకు సమీపముగా ఉండబోతున్నాడు. హీఈస్ గోయింగ్ టు బి వెరీ క్లోజ్ టు యూ. నీకు సమీపముగా ఉండి నీ పక్షాన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నీ పక్షాన ఉన్నతమైన కార్యాలు ఆయన చేసే దేవుడు కనుక ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రి కృంగిపోవద్దు. ఈ రాత్రి ఏ దేవుడు తన ప్రజలకి సమీపంగా ఉన్నాడు కదా, ఈరోజు మన దేవుడు మనకి సమీపముగా ఉండి మనని ఆదరించి మనని బలపరిచి మనని సంరక్షించి నడిపించే దేవుడు. ఆమేన్. వి ఆర్ ద బ్లెస్డ్ పీపుల్. ఈరోజు మనము ధన్యులము. ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు ఎవ్రీ టైమ్ యూ క్రై అవుట్ టు గాడ్, ప్రతిసారి నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నీకు సమీపంగా ఉండే దేవుడు కనుక ఈరోజు నుంచి అధైర్యపడవద్దు. ఈ రోజు నుంచి ధైర్యము తెచ్చుకొని, అవును నా ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నా పక్షాన నువ్వు కార్యం చేస్తున్నావని ఈ రాత్రి దేవుని తట్టు మనం చూద్దాం. 46వ కీర్తన, సామ్స్ చాప్టర్ 46, 46వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. సామ్స్ చాప్టర్ 46 వర్స్ 1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నీ ఆపత్కాలమందు నువ్వు మొరపెట్టినప్పుడు కదా, గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్. ఆయన మనకి ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. అండ్ స్ట్రెంగ్త్, మనకి బలమై ఉన్నాడు. అండ్ ఎ వెరీ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్ కదా. నీ శ్రమలో నీకు సహాయకుడుగా ఉంటూ ఉన్నాడు. సహోదరుడా, ఇంత గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నావు. కృంగిపోవద్దు. ఈ రాత్రి నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, నువ్వు వేదనలో ఉన్నప్పుడు, నువ్వు ఆయనకి మొరపెట్టినప్పుడు ఆయన నీకు సమీపముగా ఉండి నిన్ను నడిపించి నిన్ను బలపరిచే దేవుడు. అందుకొరకే ఆయన మన ఆశ్రయము. ఈరోజు నీకు శ్రమ వచ్చిందా, కష్టం వచ్చిందా, వేదన వచ్చిందా, ఎవరి దగ్గరికి పరిగెత్తొద్దు కుమారుడా. ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళు. ఆయన ఆశ్రయం దగ్గరికి వెళ్ళు. ఆయన సన్నిధిలో మొరపెట్టు. ఆయన సన్నిధిలో కన్నీళ్లతో మొరపెట్టు కదా. నీకు జవాబిచ్చే దేవుడు, నీ పక్షాన అద్భుతాలు చేసే దేవుడు, నీ పక్షాన ఆశ్చర్యకార్యాలు జరిపించేవాడు, నీకు సమీపంగా ఉండి కదా నిన్ను బలపరిచే దేవుడు. హీ ఈస్ ద వెరీ హెల్ప్ ఇన్ యువర్ ట్రబుల్. నీ సమస్యల్లో ఆయన నీకు దగ్గరగా ఉండి కదా నీకు సహాయం చేయబోతున్నాడు. అందుకొరకే
మనుషుల దగ్గరికి వీళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళడానికి కాదు. యు నీడ్ టు కమ్ క్లోజ్ టు గాడ్. నువ్వు దేవునికి సమీపించు. నీ వేదనలో, నీ కష్టంలో నువ్వు చేయవలసినది యు గో ఇన్ టు హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధి దగ్గరికి వెళ్ళు. ఆయన తట్టు నువ్వు తిరుగు, ఆయన వైపు నువ్వు తిరుగు. ఇంతవరకు లోకాన్నే చూస్తున్నావు, మనుషులను చూస్తున్నావు, ఏదో ఆశ్రయమైన పరిగెత్తుతున్నావు. ఇవన్నీ వ్యర్థమే కదా. ఈ రాత్రి నీ దేవుని వైపు నువ్వు తిరుగు, ఆయనకి నువ్వు సమీపించు. ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు ఆయన నీ ఆశ్రయ దుర్గముగా ఉండి నీ పక్షాన దేవుడు కార్యాల్ని చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సోదరి, ఈ రాత్రి లెట్ us look to God. దేవుని వైపు మనం చూద్దాం. యాకోబు గ్రంథము 4వ అధ్యాయము, బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 4. యాకోబు గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఏమంటున్నాడు? మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. ఇంగ్లీష్లో అంటాడు, డ్రా నై టు గాడ్ అండ్ హీ విల్ డ్రా నై టు యూ. నువ్వు దేవునికి సమీపముగా రా, ఆయన నీకు సమీపంగా వస్తాడు. సహోదరుడా, దేవునికి ఎప్పుడు దూరంగానే ఉంటావు. సహోదరి, దేవునికి ఎంతో దూరంగా వెళ్ళిపోతావు, కానీ ఆయన నీకు దగ్గరికి రావాలని కోరుకుంటున్నావు. ఈ రాత్రి దేవుడు అంటాడు, డ్రా నై టు గాడ్. దేవునికి నువ్వు సమీపముగా రా. నువ్వు దేవుని సన్నిధిలోకి నువ్వు వచ్చినట్టయితే ఆయన నీ యొద్దకి రాబోతున్నాడు. మోషే ఆ మండే పొద ఒక వింతగా కనబడుతుంది. మంట వస్తుంది కానీ ఆ పొద కాలిపోవడం లేదు. ఏంటో ఇది ఒక వింతది అని అనుకుంటూ దాని దగ్గరికి వస్తూ ఉన్నాడు మోషే. దేవుడంట అగ్నిలో నుండి మోషే రావడము చూశాడు. ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి రావడము దేవుడు నిన్ను చూస్తాడు. ఆ మండే పొదలో నుంచి దేవుడు చూసి ఏమంటాడంటే, మోషే మోషే అని దేవుడు మోషేతో మాట్లాడడం ప్రారంభించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు కూడా దేవుని దగ్గరికి రావాలి. యు నీడ్ టు కమ్ క్లోజ్ టు హిమ్. దేవునికి దూరంగా ఉండి దేవుడు నాకు దగ్గరికి రావాలండి, దేవుడే నాకు అన్ని చేయాలని కాదు. ఈ రాత్రి వాక్యం బహు ఖచ్చితంగా సెలవిస్తుంది, మీరు ఆయన యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు రాబోతున్నాడు. యు డ్రా నై టు హిమ్ అండ్ హీ విల్ డ్రా నై టు యూ. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, దేవునికి దూరంగా వెళ్ళిపోయావు, ఆయనను ఎంతో దుఃఖపరిచావు, ఆయనను ప్రేమించడం లేదు, ఆయనని అసహించుకున్నావు, ఆయనకి దూరంగా వెళ్ళిపోయావు, ఆయనంటే భయపడుతూ ఉన్నావు. కానీ ఈ రాత్రి, దేవా నేను నీ దగ్గరికి వస్తాను. లార్డ్, ఐ వాంట్ టు కమ్ టు యూ. నేను నీ దగ్గరికి వస్తానయ్యా, నీకు సమీపిస్తానని నువ్వు వచ్చినట్టయితే ఈ రాత్రి దేవుడు నీకు దగ్గరగా రాబోతున్నాడు. మోషే వలె నువ్వు అగ్ని పొద దగ్గరికి నువ్వు వచ్చినట్టయితే, ఇఫ్ యు కమ్ టు దట్ బర్నింగ్ బుష్ టు నైట్, దేవుని సన్నిధిలోకి నువ్వు కూడా వచ్చినట్టయితే, ఈ వింత ఏంటిది నేను చూడాలనే ఆశతో దేవుని దగ్గరికి నువ్వు వచ్చినట్టయితే, ఆయన కూడా నీకు దగ్గరకు వచ్చి నీతో మాట్లాడబోతున్నాడు. God is going to speak to you, my brother. నిశ్చయముగా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. నీకు సమీపించి కదా నీతో సహవాసము చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆయన నీలో ఉండాలని, నీలో నడవాలని కదా, నీకు ఆయన స్వరూపం ఇవ్వాలని నీ పరలోకపు తండ్రి కోరుకుంటున్నాడు. ఆ తండ్రి నుంచి దూరంగా వెళ్ళవద్దు, ఆ తండ్రికి సమీపిద్దాం. లెట్ us go close to him. ఆయన దగ్గరికి మనం వెళ్దాం. అక్కడ ఆ మాట ఏమంటాడంటే చూడండి, దాని తర్వాత ఇంకేమంటాడు అక్కడ,
వచ్చును. ఆ, పాపులారా పాపులారా మీ చేతులను శుభ్రము మీ చేసుకొనుడి. చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా ద్విమనస్కులారా మీ హృదయములను మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. పరిశుద్ధపరచుకొనుడి. ఈరోజు అంటున్నాడు, మోషే త్వరగా అగ్ని దగ్గరికి వచ్చేస్తుంటే దేవుడు అంటాడు, మోషే ఈ స్థలము పరిశుద్ధ స్థలము. దిస్ ప్లేస్ ఈజ్ అ హోలీ ప్లేస్. నేనెక్కడ ఉంటానో ఆ స్థలము పరిశుద్ధమైన స్థలము. నీ చెప్పులు జోడుని దూరంగా పెట్టి నీలో ఉన్న అపవిత్రతని తొలగించేసుకుని రా, నేను నీతో మాట్లాడతాను. ఈరోజు దేవుడు అంటాడు, దేవునికి సమీపించండి. కమ్ క్లోజ్ టు గాడ్. నా దగ్గరికి రండి, నేను నీ దగ్గరికి వస్తాను. అయితే ఒక కండిషన్, నీ చేతులను నువ్వు కడుక్కోవాలి నా కుమారుడా. నీ అపవిత్రతని కడుక్కో. యేసయ్యా, నీ రక్తము చేత నన్ను కడుగు, నన్ను శుద్ధిపరచు. ఇదిగో ద్విమనస్సు కలిగి జీవిస్తున్నా. ఒకరోజు దేవుడు అంటావు, ఒకరోజు లోకం అంటావు. ఈ ద్విమనస్సు నుండి బయటికి రా. ఈరోజు నిన్ను నువ్వు శుద్ధిపరచుకో. నీ చేతులను కడుక్కుని ఆయన దగ్గరికి రా. ఆయన నీ యొద్దకి రాబోతున్నాడు. హీస్ గోయింగ్ టు కమ్ క్లోజ్ టు యూ. నీ పక్షాన ఆయన సమస్త కార్యాల్ని చేయాలని ఆశపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకొరకే ఆయన అంటాడు, ఇందాక మనం చదువుకున్న భాగంలో 145:18 అంటాడు, ఆయనకి నిజముగా మొరపెట్టువారు కదా. ఆయన ఎలా ఉన్నాడంట, వారికి సమీపముగా ఉన్నాడు. హీఈస్ క్లోజ్ టు దెమ్ కదా. ఇంగ్లీష్లో చక్కగా ఏమంటాడంటే, టు ఆల్ దట్ కాల్ అపాన్ హిమ్ ఇన్ ట్రూత్. అంటే సత్యములో ఉండి యథార్థముగా ఆయనని పిలిచిన వారు. దేవుడు ఈరోజు గాడ్ వాంట్ ద పీపుల్ టు బీ ఇన్ ట్రూత్. టు ఆల్ దట్ కాల్ అపాన్ హిమ్ ఇన్ ట్రూత్ అంటే సత్యములో నువ్వు జీవించి ఆయనకి నువ్వు మొరపెట్టినప్పుడంట దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. సహోదరుడా, ఈ రాత్రి సత్యాన్ని తెలుసుకో. 59 యెషయా గ్రంథం 59 మొదటి వచనంలో ఒక మాట అంటాడు, చూద్దాము. విల్ రీడ్ ఐజియా చాప్టర్ 59 verse 1. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. నిన్ను రక్షించడానికి ఆయన హస్తములు కురుచకాలేదు. ఎప్పుడు ఆయన హస్తాల్ని నీ కొరకు చాచుతున్నాడు. ఆయన హస్తాలు ఎప్పుడు కురచ కాలేదు. విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ నీకు దగ్గరగా రావాలని ఇష్టపడుతున్నాడు. ఆయన చెయ్యులు చాచాలని ఇష్టపడుతున్నాడు. నీ ప్రార్థన ఆలకించాలని ఇష్టపడుతున్నాడు. కానీ ద్విమనస్సుకులారా, మీ చేతులను కడుక్కోండి. మోషే, ఇది పరిశుద్ధ స్థలము. మోషే, నా దగ్గరికి వస్తున్నావే, ఇది పరిశుద్ధ స్థలము. నీ అపవిత్రమైన చెప్పులను తీసేసి దూరంగా పెట్టే. నేను పరిశుద్ధుడను. ఐఎమ్ ఏ హోలీ గాడ్. నా దగ్గరికి వచ్చే మీరు కూడా మీ చేతులను కడుక్కొని రండి. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీకు సమీపముగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. అట్లునే నువ్వు కూడా ఆయన వైపు తిరగాలని, ఆయనకి సమీపంగా రావాలని ఇష్టపడుతున్న దేవుడు, నీ చేతులను కడుక్కో. నేను ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము. నీ చెప్పులను తీసివేయి, నీ అపవిత్రతను తీసివేయి. నువ్వు మొరపెట్టినప్పుడు నా హస్తము కొరచ కాలేదు, నా చెవులు మందము కాలేదు. కానీ నీకును నాకును మీ పాపములే అడ్డుగా నిలబడిపోతున్నాయి. ఈ పాపము నన్ను నీ దగ్గరికి రానియడం లేదు, నువ్వు నన్ను నా దగ్గరికి నిన్ను రానియడం లేదు. ఈ రాత్రి మీ చేతులను కడుక్కోండి.
సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నీ అపవిత్రత అంతా దేవుని దగ్గర ఒప్పుకో. దేవా, నా అపవిత్రత అంతటినీ కడుగు యేసయ్యా, నన్ను పరిశుద్ధపరచు యేసయ్యా, నువ్వు అంతరంగమందు శుద్ధిని కోరిన దేవుడవయ్యా. ఈ రాత్రి నన్ను శుద్ధిగా మార్చు, నన్ను పవిత్రపరచు అని నువ్వు అడిగినట్టయితే ఆయన హస్తము కురచక్కలేదు. ఈ రాత్రే ఆయన హస్తంతో నిన్ను పట్టుకుని లేవనెత్తబోతున్నాడు. ఈ రాత్రే ఆయన హస్తములు నిన్ను స్వస్థపరచబోతున్నాయి. ఈ రాత్రే ఆయన హస్తములు నిన్ను బాగు చేయబోతున్నాయి. ఈ రాత్రే ఆయన హస్తములు నిన్ను దీవించబోతున్నాయి. ఆయన హస్తములు నిన్ను బలపరచబోతున్నాయి. నీ అపవిత్రత అంతటినీ కడిగి వేసుకో. ఈరోజు దేవా, నేను బలహీనున్నయ్యా, నన్ను క్షమించయ్యా అని ఒకవేళ ఈ రాత్రి నీ అపవిత్రత అంతటి నువ్వు కడిగి వేసుకుని ఈ రాత్రి దేవుని దగ్గరికి వస్తే ఆయన సంతోషించేవాడు. ఈ రాత్రి ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు కమ్ టు గాడ్, ఆ తప్పిపోయిన కుమారుడు పంది పొట్టు దగ్గర కూర్చున్నాడు, పందులతో కూర్చున్నాడు. ఆయన వస్త్రమంతా మలినమైపోయినాయి, ఆయన శరీరం అంతా మలినమైపోయింది. తండ్రి దగ్గరికి వస్తున్నాడు. తండ్రి ఏం చేశాడు తెలుసా? అయ్యో, వీడు అపవిత్రుడైపోయాడని దూరంగా వెళ్ళిపోలేదు. అలాంటి కుమారుని దగ్గరికి తీసుకుని అంటాడు, ఈయన వస్త్రములను మార్చివేయండి, నూతన వస్త్రాన్ని తీసుకురండి, ఈ అపవిత్రత వస్త్రాన్ని తీసివేయండి. సహోదరుడా, ఈరోజు నువ్వు నీ అపవిత్రతని తీసుకోవడానికి ఇష్టపడినట్టయితే నీ పరలోకపు తండ్రి నీ అపవిత్ర అంతటిని తీసివేసి నూతన తెల్లని వస్త్రాలు నీకు ధరింప చేయబోతున్నాడు. పరిశుద్ధత అనే వస్త్రాలు నీకు ధరింప చేయబోతున్నాడు. నిజమే, ఈ రాత్రి నువ్వు ఆయన దగ్గరికి వచ్చినట్టయితే నిన్ను ఆయన స్వరూపంలోకి మార్చుకోబోతున్నాడు. నిన్ను ఆ పవిత్రతలోకి నిన్ను మార్చుకోబోతున్నాడు. యు విల్ టర్న్ లైక్ హిమ్. ఆయన వలె నువ్వు మార్చబడబోతున్నావు. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు కదా అందు గురించి అంటున్నాడు, టు ఆల్ దట్ కాల్ అపాన్ హిమ్ ఇన్ ట్రూత్. సత్యములో ఆయనని మొరపెట్టువారు, సత్యములో పరిశుద్ధతలో నిలిచిండి ఆయనకి మొరపెట్టు వారికి దేవుడంట సమీపంగా ఉన్నాడు. అందుకొరకే ఆయన అంతరంగమందు సత్యాన్ని కోరినవాడు, అంతరంగమందు శుద్ధిని కోరినవాడు. అందుకొరకే ఆయన అంటున్నాడు, ఈ అంత్య దినాల్లో నన్ను నిత్యముగా ఆరాధించు వారు రాబోతున్నారు. చూడండి, యోహాను సువార్త జాన్ చాప్టర్ 4 verses 23. జాన్ చాప్టర్ 4 verse 23, 4వ అధ్యాయం 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించువారు ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. ఆయనను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. తండ్రి ఏం కోరుచున్నాడు? ఆయన ఆరాధించువారు అట్టివారే కావాలి. ఎట్టివారంటే ఆత్మతోనూ సత్యమునుతో ఆరాధించువారు కావాలి. A days are coming where true worshippers, యథార్థముగా ఆయన ఆరాధించువారు రాబోతున్నారు. ఆత్మతో సత్యముతో ఆరాధించువారు రాబోతున్నారు. అలాంటి వారినే తండ్రి కోరుకొనుచున్నాడు. సహోదరుడా, ఈ రాత్రి నువ్వు సత్యముతో ఆయన ఆరాధించాలి. నువ్వు కడగబడి నీతిమంతురాలుగా అయ్యి నువ్వు ఆయన ఆరాధించాలని, నువ్వు ఆయనని కనపరచాలని, అలాంటి ఆరాధికులను దేవుడు కోరుకుంటున్నాడు. నేను మంచిగా పాడగలనండి,
నాకు చాలా కదా టాలెంట్ ఉందంటే దేవుడు నీ ఆరాధన కోరేవాడు కాడు. నీ మాటల్ని దేవుడు అంగీకరించేవాడు కాడు. ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు వారి కొరకు తండ్రి ఎదురు చూస్తున్నాడంట. వారికి ఆయన సమీపంగా ఉండబోతున్నాడు. హీస్ గోయింగ్ టు బి క్లోజ్ టు దెమ్. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నీ పరలోకపు తండ్రి నీతో సహవాసము చేయాలని, నీలో వచ్చి నివాసము చేయాలని, నీతో ఉండాలని, నీకు సమీపముగా ఉండాలని ఆయనంట ఈ దేహాన్నే ఆయన కొరకు ఆలయంగా మార్చుకుంటున్నాడంట. Know ye not that your body is the temple of Holy Ghost? నీ దేహము కదా దేవుని ఆత్మకు నిలమై ఉన్నదని నువ్వు ఎరగవా? కదా ఈ శరీరాన్నే ఆయన, ఈ దేహాన్ని ఆయనకు ఆలయంగా మార్చేసుకుంటున్నాడు. నేను వారిలో ఉండేదను, ఐఎమ్ గోయింగ్ టు బీ ఇన్ దెమ్. నేను వారిలో ఉండి వారిలో నేను నడుస్తాను, నేను వారికి బోధిస్తాను, నేను సమస్తములో వారిని నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సహోదరుడా, ఎప్పుడు నీతోనే ఉండాలని యేసయ్య అంటాడు. నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటాను ఎల్లప్పుడూ మీతోనే ఉండడానికి, మీకు సమీపంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుని మీ కొరకు పంపిస్తాను. నిజమే, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సమీపముగా ఉండి కదా, ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సోదరి, ఈ రాత్రి నువ్వు ఆయన తట్టు తిరిగినట్టయితే, నువ్వు ఆయనకి సమీపించినట్టయితే ఆయన నీకు సమీపించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు సత్యము కలిగి కదా, టు ఆల్ దట్ కాల్ అపాన్ హిమ్ ఇన్ ట్రూత్, యథార్థము కలిగి ఎవరైతే ఆయనకి మొరపెడుతున్నారో నేను వారికి సమీపంగా ఉన్నానని ఈ రాత్రి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. దేవా, నా అసత్యాన్ని తొలగించి, నా మోస కృత్యాల్ని తొలగించి, దేవుడు నీ అంతరంగాన్ని చూసేవాడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ ఆయన నీ అంతరంగాన్ని చూసేవాడు. ఈ రాత్రి ప్రియ సహోదరుడా, సహోదరి, నీ హృదయాన్ని సరిచేసుకో, నీ అంతరంగాన్ని పరిశుద్ధపరచుకో. ఈ రాత్రి దేవుని తట్టు మనం తిరుగుదాం. దేవా, నేను నీ యొద్దకు వస్తున్నాను, నిజముగా నేను మొరపెడతానయ్యా. నా జీవితంలో నిన్ను కలిగి ఉండే భాగ్యము నాకు కావాలి. యెహోవాకు దేవుడు కాగల జనులు ధన్యులు. నిజంగా నువ్వు నా దేవుడవైతే నేను ధన్యుడనయ్యా. నువ్వు నాలో నివాసము చేస్తే నేను ధన్యత కలిగి ఉంటానయ్యా. నువ్వు నాలో నివసిస్తే వాట్ ఏ ప్రివిలేజ్. ఈ దేహము ఈ రాత్రి నీ కొరకేనయ్యా, నాలో ఉండి నివాసము చేయని ప్రతి ఒక్కరు దేవుణ్ణి అడుగుదాం. దేవా, నువ్వు నాకు సమీపంగా ఉండాలయ్యా, నాలోనే ఉండాలయ్యా, నాలో నివాసము చేయాలయ్యా. ఈ దేహము నీకు ఆలయమై ఉన్నదయ్యా, నాలో నువ్వు నివసించు ప్రభువా. ఇదిగో నేను నీ దగ్గరికి వస్తున్నాను, నువ్వు నా దగ్గరికి రా. నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉంటానన్నావు. అవును నా దేవా, ఈరోజు నా అంతరంగం నుండి మొరపెడుతున్నాను, కన్నీటి నుండి మొరపెడుతున్నాను. నేను నీ దగ్గరికి వస్తున్నానయ్యా. లార్డ్, రిసీవ్ మీ, నన్ను స్వీకరించని ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఆయన మనకి సమీపంగా ఉండి మన రక్షకుడుగా, మన విమోచకుడుగా, మన ఆదరణకర్తగా, మనని బలపరచువాడిగా, మనని స్థిరపరచువాడిగా, మనని నడిపించు కాపరిగా మన పక్షాన ఉండి కార్యాలు చేయబోతున్నాడు. ఈ రాత్రి దేవుని తట్టు తిరుగుదామా? మోషే వలె ఆ చెప్పులను తీసివేద్దాం, మనలోని అపవిత్రతని తొలగించేసుకుందాము. దేవా, నేను నీ దగ్గరికి వస్తానయ్యా, నీ స్వరము నేను వినాలయ్యా, నీ చిత్తమేంటో నేను తెలుసుకోవాలయ్యా, నీ ఆలోచనలేంటో నేను తెలుసుకోవాలయ్యా.
నువ్వు నేను కలిసి అనోకు వలె నేను నడవాలయ్యా, నీతో నోవాహు వలె నీతో నడవాలని ఆశపడుతున్నానయ్యా. ఈ కాలంలో నాయనా ఎవరు నీతో నడుస్తున్నారో లేదో నాకు తెలీదు, కానీ నేను నీతో నడవాలని ఆశపడుతున్నాను. అనోకు నీకు సమీపంగా ఉండి 300 సంవత్సరాలు నీతో నడిచాడయ్యా. నోవాహు నీతో నడిచాడయ్యా. ఈ కాలపు నోవాహు లాగా నేను నడవాలని ఆశపడుతున్నాను. ఈ కాలపు అనోకులాగా నేను ఉండి నేను నీతో నడవాలని ఆశపడుతున్నాను. ప్రభువా, నాకు సమీపంగా ఉండయ్యా. యథార్థమైన హృదయం కలిగి జీవిస్తానయ్యా. నాతో నువ్వు నడవని ఈ రాత్రి నువ్వు దేవుడిని అడిగినట్టయితే అలాంటి అనుభవాల్లో దేవుడు నిన్ను నడిపించి దేవుడు నిన్ను మహిమగా ఆయన మహిమలోకి నిన్ను చేర్చుకోబోతున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం. లెట్ us all close our eyes. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇదిగో నాకు మొరపెట్టువారు అనగా నాకు నిత్యముగా మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. నిత్యముగా సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నువ్వు ఆయనకి దగ్గరగా వస్తే ఆయన నీ దగ్గరికి రావాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు విరిగి నలిగిన హృదయము కలిగి ఈ రాత్రి ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు, ఇదిగో నువ్వు కృంగిపోయి ఆయన సన్నిధిలోకి నువ్వు వచ్చినప్పుడు, గుండె చెదిరిగి ఆయన దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, నీకు సమీపంగా ఉండి నిన్ను బాగు చేసి నీకు మేలు చేసే దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. అవును నా తండ్రి, నేను నీ దగ్గరికి వస్తానయ్యా. ద్విమనస్సుకులారా, దేవుడు అంటావు, లోకం అంటావు. దేవుడు అంటావు, లోకానుసారంగా ఆలోచిస్తావు. యు డబుల్ మైండెడ్ పీపుల్, యు నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. ఈ రాత్రి ఆ పరిస్థితి నుండి బయటికి రా, నా దగ్గరికి రా. మీ చేతులను కడుక్కోండి. మోషే వలె మీ చెప్పుల జోడును తీసివేయండి. ఇది పరిశుద్ధ స్థలము. నేను నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుని తట్టు చూద్దాం. ప్రభా, నేను నీ తట్టు తిరుగుతున్నానయ్యా. నా చేతుల్ని కడుక్కుని నీకు సమీపిస్తున్నానేసయ్యా. ఈరోజు నాతో మాట్లాడు. నన్ను ఎప్పుడు విడిచిపెట్టొద్దయ్యా. ఈ దేహము నీకు ఆలయమై ఉన్నది నా తండ్రి. నువ్వు వచ్చి నాలో నివాసము చేయి నాయనా. నాతోనే ఉండు నా తండ్రి. ఎల్లప్పుడూ నిన్ను కలిగి ఉండే భాగ్యాన్ని నాకు దయచేయి. ప్రభువా, నీకు స్తోత్రం. నన్ను విడవద్దయ్యా, నన్ను ఎడబాయొద్దయ్యా. నా పక్షాన ఉండి నువ్వు కార్యాన్ని జరిపించని ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి అడుగుదాం. లార్డ్, ఐ టర్న్ టువర్డ్స్ యూ. నా తండ్రి, ఈ రాత్రి నేను నీ తట్టు తిరుగుతున్నానయ్యా. యథార్థముగా నీ తట్టు తిరుగుతున్నాను. నా చేతులను కడుక్కుంటున్నానయ్యా. నా పవిత్రత అంతటినీ కడుక్కుంటున్నానయ్యా. నిన్ను కలిగి ఉండే భాగ్యాన్ని నాకు సహాయం చేయండి నా ప్రభా. నీ కృపను నాకు దయచేయండి తండ్రి అని రాత్రి ఒక తీర్మానం చేసుకుందాం. దేవుని తట్టు మనం తిరుగుదాం. ఆయన సన్నిధిలో యథార్థముగా ఆరాధించి వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. యథార్థముగా ఆత్మతో సత్యమును కలిగి ఉన్న వారి కొరకు తండ్రి ఎదురు చూస్తున్నాడు. దేవా, నీ సత్యమును నా అంతరంగములో కలిగి ఉంటానయ్యా. ఈ రోజు నుంచి ప్రభువా, నన్ను నడిపించని, నన్ను స్వీకరించయ్యా. ఈ రాత్రి నీ దగ్గరికి నేను వస్తున్నానయ్యా, నువ్వు నాకు సమీపించయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టయితే తప్పక ఈ రాత్రి నీ రక్షకుడుగా, నిన్ను ఆదరించే తండ్రిగా నీ పక్షాన నుండి ఆయన నడిపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. ప్రేమగల నా పరలోకపు తండ్రి, నా నమ్మదగిన వాడా, నీకు స్తోత్రం నాయన. నాకు మొరపెట్టు వారు
అనగా నాకు నిత్యముగా మొరపెట్టు వారికి నేను సమీపస్తుడనై ఉన్నాను. అవును నాయనా, నువ్వు మాకు దగ్గరగా ఉంటే చాలయ్యా. నువ్వు మా హృదయంలో ఉంటే చాలయ్యా. నువ్వు మా చెయ్య పట్టుకుంటే చాలయ్యా. మమ్మల్ని నడిపిస్తే చాలయ్యా. యేసయ్యా, ఈ లోకంలో నువ్వు తప్ప మాకెవ్వరు వద్దయ్యా. ఏది కూడా మాకు అక్కర్లేదయ్యా. నువ్వు మాకుంటే ఈ లోకంలో ఏది కూడా మాకు అక్కర్లేదు. నిన్ను కలిగి ఉండే భాగ్యాన్ని ఈ రాత్రి నాకు కలగచేయి. యేసయ్యా, ఈ రాత్రి నువ్వు నాకు కావాలని దేవుణ్ణి అడుగుదాం. లార్డ్, ఐ వాంట్ టు కమ్ టు యూ లార్డ్. నీ తట్టు నేను తిరుగుతున్నాను, నన్ను స్వీకరించు. థ్యాంక్ యూ జీసస్, నీకు స్తోత్రం. నా పరిశుద్ధమైన నా తండ్రి, నీకు స్తోత్రం. ఈ రాత్రి నీ మాటల చేత నన్ను మమ్మల్ని నువ్వు దర్శించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం నీరు కట్టి ఫలింప చేయండి నాయన. మేమందరము నిన్ను కలిగి ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు. మా చేతులను కడుక్కుంటున్నామయ్యా. మా అపరాధాలు, మా దోషాలను ఒప్పుకొనుచున్నామయ్యా. మమ్మల్ని క్షమించయ్యా. నీ ఆనందముతో మమ్మల్ని నింపు. నీ బిడ్డల కుటుంబాల్లో నీ ఆనందముతో నింపండి నాయన. ప్రతి కుటుంబము నిన్ను కలిగి ఉండాలయ్యా. ప్రతి బిడ్డ వ్యక్తిగతంగా నిన్ను కలిగి ఉండాలయ్యా. నువ్వు వారి హృదయంలో నివసించి వారిని ఆదరిస్తూ, నడిపిస్తూ, బలపరుస్తూ నీ మహిమలో ప్రతి బిడ్డని సిద్ధపాటు చేయమని ఇంతవరకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఇంతవరకు దేవుని మాటలు విన్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ రాత్రి ఇఫ్ యూ బీన్ బ్లెస్డ్ బై దిస్ వర్డ్, ఈ వాక్యం చేత దీవించబడినట్టయితే యూట్యూబ్ లైవ్లో మా వీడియో రికార్డెడ్ అయ్యి ఉంటుంది. దాన్ని తప్పక మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్తో కూడా మీరు షేర్ చేయండి. దేవుడు మీ పక్షాన, మీ కుటుంబ పక్షాన గొప్ప కార్యాలు చేసి మీకు దేవుడు ఎప్పుడూ సమీపంగా ఉండి మిమ్మల్ని నడిపించి మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో యూట్యూబ్ లైవ్లో మేము లాగౌట్ అయిపోతున్నాము. మరి గూగుల్ మీట్లో యూ కెన్ జాయిన్ విత్ అస్. మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాం. స్తోత్రం, స్తోత్రం. ప్రేంగల నా పరలోకపు తండ్రి, నా నమ్మదగిన వాడానికి స్తోత్రం నాయన. ఈ రాత్రి కూడా యూట్యూబ్ లైవ్